శాంతి. ఉదయం మన చేసే సంకల్పాలు మన భాగ్యాన్ని క్రియేట్ చేస్తాయి. శివాని బెహెన్ క్లాస్ తెలుగులో. ఈ రోజుల్లో అందరూ అంటూ ఉంటారు, ఐఎమ్ స్ట్రెస్డ్, ఐఎమ్ బిజీ, నేను బిజీగా ఉన్నాను, నేను ఒత్తిడిలో ఉన్నాను అని. ఇలా పదే పదే అనటం వల్ల మున్ముందు కూడా మన భాగ్యంలో కేవలం ఒత్తిడే ఉంటుంది, స్ట్రెస్సే ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా నేను బిజీ, నేను బిజీ అని అనకూడదు. ఇవన్నీ చాలా లో వైబ్రేషన్ వర్డ్స్. ఏమనాలి మరి? నేను ఈజీ, యామ్ ఈజీ. కాబట్టి ఉదయం మనం ఏ సంకల్పాలని క్రియేట్ చేయాలి? నేను ఒక శాంతి స్వరూప ఆత్మని, నేను చాలా ఈజీగా ఉన్నాను, నేను అందరినీ వారు ఎలా ఉన్నారో అలాగే అస్వీకరిస్తున్నాను, అంగీకరిస్తున్నాను. నాకు ఎవ్వరి నుండి ఏది తీసుకునే అవసరం లేదు. క్రియేట్ చేయగలరా ఈ సంకల్పము? ఈ సంకల్పాన్ని చేయగలరా? నాకు ఎవ్వరి నుండి ఏది తీసుకునే అవసరం లేదు. మొదట ఆలోచించండి, ఆ తర్వాత చెప్పండి. లేకపోతే రోజంతా వీటి కోసము అందరి ముందు నిలబడాల్సి వస్తుంది. ప్రేమ ఇవ్వు, గౌరవం ఇవ్వు, అభినందనలు ఇవ్వు అని. కానీ మనం అందరికీ కేవలం ఇస్తూ ఇస్తూ ఇస్తూనే ఉండాలి. ఎవ్వరి నుండి ఏది కూడా అడగద్దు. ఎందుకంటే మనం అందరం కూడా సత్యయుగి ఆత్మలము, దైవీ ఆత్మలము. దేవతల చెయ్యి ఎలా ఉంటుంది? ఇలా, అంటే ఎప్పుడు ఇచ్చేవారిగా ఉంటుంది. కాబట్టి ఉదయం మనం చేయాల్సిన మరొక సంకల్పం, నేను సత్యయుగి దైవీ ఆత్మను. ఈ సంకల్పం చేసినట్టయితే మన ఆరా ఎలా అవుతుంది? వైట్, పవిత్రంగా. నాకు ఎవ్వరి నుండి ఏది తీసుకునే అవసరం లేదు, నేను కేవలం ఇచ్చే ఆత్మను. అంటే ఆరా వైట్, పవిత్రంగా ఉంటుంది. నా శరీరము పర్ఫెక్ట్గా, ఆరోగ్యంగా ఉంది. ఎలా ఆలోచిస్తామో భాగ్యం కూడా అలాగే తయారవుతుంది. సంకల్పం నుండి సిద్ధి. ఇలా కాకుండా ఎంతెంత నెగిటివ్ ఆలోచనలు చేస్తామో, నేను బీమారిని, నా బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంది, నా మోకాళ్ళలో నొప్పి పెరుగుతుంది, నాకు నడుము నొప్పి పెరుగుతూ ఉంది, ఇలా. అప్పుడు ఇంకా ఏమవుతుంది? ఇవన్నీ కూడా ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ అనేవి మన ఆత్మ నుండి శరీరంలోకి వ్యాపిస్తున్నాయి. మన శరీరానికి ఏ సంకల్పాలు ఇవ్వాలి? ఏ ఆశీర్వాదాలు ఇవ్వాలి? నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఇలాంటి సంకల్పాలు మనం క్రియేట్ చేసినప్పుడు అవి మన ఆత్మలో నుండి మన శరీరంలోకి వ్యాపిస్తాయి. ఇప్పుడు నా కుటుంబము, నా కుటుంబం ఎలా ఉంది? యునైటెడ్, ఐకమత్యంగా ఉంది, కలిసి ఉంది. ప్రతి ఒక్కరూ ప్రేమని, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు, ఒకరినొకరు అంగీకరిస్తున్నారు. ఇలా ఆలోచనలను క్రియేట్ చేయండి. ఈ సంకల్పాలను చేయండి ప్రతిరోజు. ఎందుకంటే ఇవి మనం మన కుటుంబానికి ఇచ్చే ఆశీర్వాదాలు, వరదానాలు.